రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్. దేశీయ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్ గా ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. ఎస్బీఐ, టాటా స్టీల్, టైటాన్ కంపెనీ, లార్సెన్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, ఓఎన్జీసీ, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇక ఓవరాల్ గా ఈ రోజు మార్కెట్ కి సంబంధించి పూర్తి విశ్లేషణ తెలియజేయడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ మూర్తి నాయుడు గారు ఉన్నారు. వారితో మాట్లాడటానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కి కాల్ చేయొచ్చు. ముందుగా అయితే మనం మూర్తి నాయుడు గారితో మాట్లాడదాం. సార్, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ మేడం. సో మనం చూసుకున్నట్లయితే దేశీయ స్టాక్ మార్కెట్లు అయితే మరి ప్రస్తుతానికి ఫ్లాట్ గానే ప్రారంభమయ్యాయి. మరి అసలు ఈ రోజు మార్కెట్లు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? యాక్చువల్ గా ఏదైతే లాస్ట్ 1 వీక్ కూడా మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తున్న క్రమంలో నిన్నటి రోజు కూడా మార్కెట్ అద్భుతమైనటువంటి ర్యాలీ అయితే చూసాం మనం. ఏదైనా ఈ రోజు చూసుకున్నట్టయితే సెక్టార్ లో చూసుకున్నట్టయితే బ్యాంకింగ్ సెక్టార్ నిన్న ఏదైతే టేక్ ఆఫ్ ఇచ్చిందో అది కంటిన్యూ చేసే విధంగానే ఈ రోజున బ్యాంకింగ్ సెక్టర్ అంతా కూడా లీడ్ లో ఉంది. ఏదైతే బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ, యూకో బ్యాంక్ కానీ, కెనరా బ్యాంక్ కానీ ఇవన్నీ కూడా మోర్ దాన్ 4% అప్ ట్రెండ్ లో నడుస్తున్నాయి. అదేవిధంగా ఇండియన్ బ్యాంకు, సెంట్రల్ బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ బరోడా అన్ని కూడా 3% టేక్ ఆఫ్ తీసుకున్నాయి. బ్యాంకింగ్ సెక్టర్ అయితే మాత్రం ఈ రోజున స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో సహా హెవీ వెయిటేజ్ ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యూనియన్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా మోర్ దాన్ 3% మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ తో నడుస్తున్నాయి. బ్యాంకింగ్ తర్వాత చూసుకున్నట్టయితే మెటల్ సెక్టర్ ఒకటి ఏదైతే టేక్ ఆఫ్ తీసుకుంటుందో అది మంచి బూమింగ్ లో ఉన్నది. జిందాల్ స్టీల్, అదేవిధంగా హిండాల్కో, టాటా స్టీల్, అదే వేదాంత, హిందుస్థాన్ కాపర్ ఇవన్నీ కూడా మోర్ దాన్ 2% అప్ ట్రెండ్ లో నడుస్తుంది. మార్కెట్ కొంచెం ఫ్లాట్ గా ఉన్నప్పటికీ కూడా కొంచెం కన్సాలిడేషన్ లో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే మార్కెట్ గత 2 వారాలుగా చూసుకున్నట్టయితే మార్కెట్ ఏదైతే టేక్ ఆఫ్ సెన్సెక్స్ 81,000 దగ్గర నుంచి కూడా ఈ రోజు 85,000 పైకి మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకుంది. అదేవిధంగా నిఫ్టీ చూసుకున్నట్టయితే నిఫ్టీ కూడా మార్కెట్ లో 24,000 దగ్గర నుంచి ఈ రోజున 26,000 వరకు కూడా మార్కెట్ మళ్ళీ టేక్ ఆఫ్ అయ్యే క్రమంలోనే మనకు ముందుకెళ్తుంది. ఈ క్రమంలో మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ ఉండే అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తే, కన్సాలిడేషన్ టు అప్ ట్రెండ్ ఉండే మూమెంటే కనిపించే అవకాశం అయితే కనిపిస్తే ఆఫ్టర్ 12 తర్వాత మార్కెట్ డైరెక్షన్ అయితే మాత్రం ఐదర్ కంటిన్యూ ఆర్ ఎనీ కన్సాలిడేషన్ టు డౌన్ ట్రెండ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రైట్ సార్, ఒక కాలర్ ఉన్నారు విజయవాడ నుంచి, అంజనీ గారు కాల్ చేశారు. అంజనీ గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్తే అండి. నమస్తే మూర్తి నాయుడు గారు. నేను డిక్సన్ టెక్నాలజీస్, ఓఎఫ్ఎస్ఎస్ ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటానండి. ఏ ప్రైస్ లో తీసుకోవచ్చు? ఓఎఫ్ఎస్ఎస్, డిక్సన్ టెక్నాలజీస్ అండి. ఓఎఫ్ఎస్ఎస్, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. ఫస్ట్ స్టాక్ ఓఎఫ్ఎస్ఎస్ అండి, ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్. తర్వాత డిక్సన్ టెక్నాలజీస్. డిక్సన్ టెక్నాలజీస్, ఓకే ఓకే ఓకే. యా, డిక్సన్ టెక్నాలజీస్ మీరు ప్రైస్ తో సంబంధం లేకుండా మామూలుగా మీరు అరౌండ్ ఎఫెక్ట్ చేయగలనుకుంటే ఇక్కడ నుంచి మార్కెట్ లో, ఎందుకంటే ఆల్రెడీ మంచి మూవ్మెంట్ 18,000 వరకు వెళ్ళినంత కరెక్షన్ అయితే తీసుకుంది. ఇక్కడ నుంచి మార్కెట్ లో మళ్ళీ ఒక మూవ్మెంట్ అయితే రావడానికి అవకాశం అయితే ఉంది. ఇప్పుడైతే ఇక్కడ మనకి మీరు ఇప్పుడు ప్రజెంట్ రేట్ నడుస్తున్న దగ్గర నుంచి మనం చూసుకున్నట్టయితే 15,600 పైన, ప్రజెంట్ 15,400 నడుస్తుంది. ఇక్కడ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం ఉంది. 15,600 పైన మీరు అక్యుములేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మంచి ప్రాఫిట్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ డౌన్ ద లైన్ మీరు వెయిట్ చేయగలిగితే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఒరాకిల్ ఫైనాన్స్ సర్వీసెస్, ఓఎఫ్ఎస్ఎస్ ఇప్పుడు కూడా కొంచెం హెవీ వాలటాలిటీగా ఉండే అవకాశం ఉంది. దాన్ని చూసుకుని దానికి తగ్గట్టుగా మీరు చేసుకున్నట్టయితే ఇది కొంచెం టేక్ ఆఫ్ అవడానికి కొంచెం టైం తీసుకునే అవకాశం అయితే ఉంది. ఒకవేళ దీంట్లో అక్యుములేట్ చేయాలనుకుంటే మాత్రం 9,200 పైన, ప్రజెంట్ అయితే 8,600 నడుస్తుంది. 9,200 పైన మార్కెట్ కానీ సస్టైన్ అవుతే అక్కడి నుంచి తీసుకుంటే మీకు మంచి ర్యాలీ వచ్చి మీరు ఏదైతే 12,000 నుంచి 14,000 మధ్యలో వరకు కూడా మార్కెట్ ఒక 6 మంత్స్ డౌన్ ది లైన్ వెళ్ళడానికి మంచి స్కోప్ అయితే కనిపిస్తుంది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. రమణమూర్తి గారు వైజాగ్ నుంచి కాల్ చేశారు. రమణమూర్తి గారు, ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. స్టాక్ అది నేను రిటైర్డ్ పర్సన్. నాకు వచ్చిన అమౌంట్ ఫిక్స్డ్ చేసి దాని వచ్చిన ఇంట్రెస్ట్ మ్యూచువల్ ఫండ్స్ లో పెడుతున్నాను 20,000. నేను కరెక్ట్ అయితే వాయిస్ క్లారిటీ లేదండి, కొంచెం వాయిస్. మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టొచ్చా అని అడుగుతున్నారండి. నేను రిటైర్డ్ పర్సన్ అండి. వచ్చిన అమౌంట్ ఫిక్స్డ్ చేశాను. హైబ్రిడ్ ఫండ్స్, గ్రోత్ ఫండ్స్, ఎస్బీఐ లో కానీ, అదే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, ఐసిఐసిఐ బ్యాంక్ కానీ, బ్యాంకింగ్ సెక్టర్ దానికి సంబంధించినట్లు ఈ మూడాట్లో కూడా గ్రోత్ ఫండ్స్ ఉన్నాయండి. వాటిలో మీరు సెలెక్ట్ చేసుకుని పెట్టుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్స్ ఆల్వేస్ ఎప్పుడు కూడా శ్రేయస్కరమే, ఇబ్బంది ఏం లేదు. మీరు సిప్ మోడల్ లో పెట్టుకున్నా, లంసమ్ మోడల్ లో పెట్టుకున్నా
ఈ హైబ్రిడ్ గ్రోత్ ఫండ్స్ లో పెట్టుకుంటే మీకు మల్టిపుల్ వేస్ లో బాగా పెరగడానికి అవకాశం అయితే ఉంది సార్. రైట్ సార్. అలాగే సత్యనారాయణ మూర్తి గారు అడుగుతున్నారండి, ఎన్టీపీసీ నుండి ఎన్టీపీసీ గ్రీన్ కి అలాగే ఐటీసీ నుంచి ఐటీసీ హోటల్ కి షిఫ్ట్ అవ్వచ్చా లాంగ్ టర్మ్ కోసం అని అడుగుతున్నారు. ప్రజెంట్ అయితే ఎన్టీపీసీ అయితే మార్కెట్ లో లాస్ట్ ఇయర్ అయితే మంచి రిటర్న్ ఇచ్చింది. ఇప్పుడు కన్సాలిడేషన్ లో ఉంది కాబట్టి మళ్ళీ అలా అనిపిస్తే మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకుంటే మంచి ప్రాఫిట్ ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఎన్టీపీసీ గ్రీన్ అయితే మాత్రం మనకి ఏదైతే రీసెంట్ గా వచ్చినది కాబట్టి ఇక్కడ ఇది కూడా టేక్ ఆఫ్ అవడానికి అవకాశం ఉంది. షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. మీరు ఏదైనా దాంట్లో ఏదైనా ప్రాఫిటబుల్ గా ఉంటే 50% బుక్ చేసుకుని దీంట్లో తీసుకోవచ్చు. అదేవిధంగా ఐటీసీ అన్నది చాలా స్టెప్ డౌన్ గా చాలా స్టేబుల్ గా వెళ్తుంది. ఒక 4-5 లక్షల కోట్లు క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ ఇది. కాబట్టి ఇది కొంచెం అంత స్పీడ్ గా మూవ్మెంట్ అయితే ఉండదు కానీ స్లో అండ్ స్టడీగా ఉంటుంది ఐటీసీ హోటల్స్ మాత్రం తక్కువ క్యాపిటలైజేషన్ తో ఉన్నప్పటికీ కూడా మంచి మూవ్మెంట్ అయితే ఉంటుంది, మంచి గ్రోత్ అయితే ఉంటుంది. ఇక్కడైతే మాత్రం మీరు ఐటీసీలో అయితే ఏదైనా ప్రాఫిటబుల్ గా ఉంటే బుక్ చేసుకుని ఐటీసీ హోటల్స్ కి అయితే మీరు షిఫ్ట్ అవ్వచ్చు. కానీ పూర్తిగా కూడా షిఫ్ట్ అవ్వలేదు అనుకుంటే 50-50 కూడా చూసుకోవచ్చు. ఎందుకంటే ఐటీసీ హోటల్స్ అన్నది ఒక 46,000 crores కంపెనీ ఇది. అది మీరు ఐటీసీ చూసుకున్నట్టయితే అది ఓవరాల్ గా చూసుకున్నట్టయితే సుమారుగా 5 లక్షల కోట్ల కంపెనీ అది. అంటే క్యాపిటలైజేషన్ తో పాటు చూసుకుని 100% స్టేబుల్ గా ఉండాలనుకుంటే ఐటీసీ పర్వాలేదు. కొంచెం రిస్క్ టేకింగ్ పార్ట్ చూసుకోగలని అనుకుంటే మాత్రం ఐటీసీ హోటల్స్ కూడా లాస్ట్ 5 years నుంచి కూడా మంచి రిటర్న్స్ అయితే ఇచ్చినాయి. దాన్ని బేస్ చేసుకుని మనం తీసుకున్నా సరే ఐటీసీ హోటల్స్ అయితే పర్వాలేదు. మీరు దాంట్లో కూడా ఇప్పుడు ప్రజెంట్ ఐటీసీ హోటల్ కూడా మంచి ప్రైస్ లో ఉన్నది. అక్యుములేట్ చేసుకుంటే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, విజయవాడ నుంచి శర్మ గారు కాల్ చేశారు. శర్మ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. నమస్కారం అండి. రాడికో కైతాను టాటా కమ్యూనికేషన్స్ 2 ప్రాఫిట్ లో ఉన్నాను సార్. ఇవాళ బుక్ చేయొచ్చా లేదా 2-3 రోజులు కాస్త వెయిట్ చేసి చూసి అమ్మమంటారా? అంటే కైతాన్ అయితే మాత్రం బాగానే అప్ ట్రెండ్ లోనే ఉన్నది. ఉండే అవకాశం కూడా ఎక్కువ కనిపిస్తుంది. మీరు ఒకవేళ మామూలుగా బుక్ చేసుకోవాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే లాస్ట్ 10 years నుంచి కూడా 40% CAGR తగ్గకుండా ఇస్తున్నటువంటి కంపెనీ అది. ఇబ్బంది లేదు. మీరు హోల్డ్ చేసుకుంటే మీరు ప్రాఫిట్ ఒకవేళ అవసరం ఉండి తీసుకోవాలనుకుంటే మాత్రం తీసుకోవచ్చు. అదర్వైజ్ నెంబర్ 1 కంపెనీ మీరు హోల్డ్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రాఫిట్ అయి బుక్ చేసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడైతే ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోవచ్చు. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, విజయవాడ నుంచి రాజారావు గారు కాల్ చేశారు. రాజారావు గారు మీ డౌట్ ఏంటో అడగండి. గుడ్ మార్నింగ్ సార్. ప్రీమియర్ ఇంజనీరింగ్ తీసుకున్నానండి 1090లో. ఇప్పుడు స్టాక్ అని స్టాక్ క్లారిటీ చెప్పండి సార్. ప్రీమియర్ ఎనర్జీ అండి. ఓకే, ప్రీమియర్ ఎనర్జీ. ఓకే, ఇది టార్గెట్ అని చెప్పగలరా? 1090లో తీసుకున్నాను. ఓకే 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 ప్రస్తుతానికి అయితే వెయిట్ చేయండి సార్. అప్పుడే మనం దీంట్లో కొంచెం వొలటాలిటీ ఎక్కువ ఉన్నది కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేస్తే ఒక కపుల్ ఆఫ్ వీక్స్ దాని తర్వాత మనం ఎంతవరకు వెళ్తుంది ఎక్కడి వరకు వెయిట్ చేయొచ్చు అనేది మనం చెప్పొచ్చండి. ఒక కపుల్ ఆఫ్ వీక్స్ వెయిట్ చేయండి సార్, స్టేబుల్ అవుతుంది. రైట్ సార్. అలాగే హరీష్ గారు అడుగుతున్నారండి, టీసీఎస్ ప్రాఫిట్ లో ఉందంటండి. సో ప్రెసెంట్ ఇక్కడ ప్రాఫిట్ ని బుక్ చేయొచ్చా లేదంటే ఇంకా వెయిట్ చేయమంటారా అని అడుగుతున్నారు. ఓకే ఓకే టీసీఎస్ చాలా రోజుల తర్వాత ఒక మూమెంట్ అయితే ఇచ్చింది సార్. కొంచెం ఇక్కడ నుంచి వెయిట్ చేస్తే ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ లో మంచి మూమెంట్ అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఇనిషియల్ అయితే 3,500 అండ్ 3,900 వెళ్ళడానికి కూడా స్కోప్ ఉంది కాబట్టి కొద్దిగా వెయిట్ చేస్తే మీరు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. రైట్ సార్. మరో కాల్ ఉన్నారు, ఖమ్మం నుంచి విజయలక్ష్మి గారు కాల్ చేశారు. విజయలక్ష్మి గారు ఏ స్టాక్ గురించి తెలుసుకుంటున్నారో అడగండి. నమస్తే అండి. వింటా ల్యాబ్స్ ఒకటి, లారస్ ఒకటి, అపోలో హాస్పిటల్స్ ఇప్పుడు ఎంటర్ అవ్వచ్చు అండి. యా, విమతా ల్యాబ్స్ అయితే ఇప్పుడైతే మంచి ప్రైస్ లో ఉందండి, మీరు ఎంటర్ అవ్వచ్చు. తర్వాత మీరు అడిగింది లారస్ ఎనీ డిప్ యూ కెన్ బై. ప్లస్ ఆల్రెడీ జస్ట్ లాస్ట్ ఒక 2 months బ్యాక్ అయితే ఒక కరెక్షన్ అయితే ఇచ్చింది. అక్కడ నుంచి ఇప్పుడు మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. అది మళ్ళీ మార్కెట్ లో అయితే మంచి మూవ్మెంట్ రావడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు హ్యాపీగా ఇక్కడ నుంచి ఎక్విప్మెంట్ చేసుకోవచ్చు. లాస్ట్ అయితే మంచి ఆపర్చునిటీ ఇచ్చింది, 850 దగ్గర 830 దగ్గర మంచి ఆపర్చునిటీ ఇచ్చింది. ఇలా ఈ 1 month లోనే మళ్ళీ ఒక 950 వరకు వెళ్ళింది. ఇక్కడ కూడా మీరు తీసుకోవచ్చు. ఎనీ డిప్ యూ కెన్ బై, ఇబ్బంది లేదు. అదేవిధంగా అపోలో హాస్పిటల్స్ కూడా మార్కెట్ లో ఒక అప్ ట్రెండ్ అయితే ఏదైతే దాని యొక్క హైన్ అదే బ్రేక్ చేసుకుంటూ ముందుకెళ్తుంది ప్రతి మంత్ కూడాను. ఇది కూడా మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. ఈ 2 స్టాక్స్ అయితే మాత్రం ఎనీ డిప్ యూ కెన్ బై. విమతా ల్యాబ్స్ అయితే రైట్ టైం లో ఉన్నది, యూ కెన్ బై. రైట్ సార్. వేణు వర్మ గారు అడుగుతున్నారండి, పరదీప్ ఫాస్ఫేట్స్ హోల్డింగ్ ఎట్ 220 ప్రైస్ హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. ప్రెసెంట్ స్టాక్ వచ్చేసి డౌన్ సైడ్ ఉందంటండి. అదేవిధంగా 1 year టార్గెట్ ప్రైస్ చెప్పండి అని అడుగుతున్నారు.
మీరు దీంట్లో అంటే ఇది యాక్చువల్గా ఏంటంటే మంచి పెర్ఫార్మెన్స్ చూసినటువంటి స్టాక్. ఇది లాస్ట్ ఇయర్ చూసుకున్నట్టు మనకి ఏదైతే 74 రూపీస్ లేదా 60 రూపీస్ దగ్గర నుంచి ఇప్పుడు 225 వరకు వెళ్ళింది. అక్కడ నుంచి ఒక కరెక్షన్ అయితే జరిగింది. ఇది ఇక్కడ మళ్ళీ కన్సాలిడేషన్ అవడానికి టైం తీసుకుంటుంది. ఒకవేళ మీరు దీంట్లో ఇంకొక 1 year కానీ లేదా 2 years కానీ 3 years కానీ హోల్డ్ చేయగలిగితే మంచి టార్గెట్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అప్ అండ్ డౌన్స్ అన్నది అయితే కామన్. దీంట్లోనూ ఏదైతే మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఒక ట్రిప్ రావడం అన్నది కొద్దిగా వెయిట్ చేస్తే మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. రైట్ సార్, మరో కాల్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి నరేష్ గారు కాల్ చేశారు. నరేష్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ నమస్తే సార్. ఐనాక్స్ విండ్, ఎన్సీసీ, వాలంటైన్ ఆర్గానిక్స్. ఐనాక్స్ విండ్, ఓకే. ఎస్ సార్. ఎన్సీసీ, వాలంటైన్ ఆర్గానిక్స్ ఇవి లాంగ్ టర్మ్ కోసం ఇప్పుడు ప్రజెంట్ ఒక్కొక్క 500 షేర్స్ హోల్డ్ చేస్తాను సార్. ఐనాక్స్ విండ్ అయితే మాత్రం హ్యాపీగా మీరు అక్యుములేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఉన్నాయంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదు. కొద్దిగా లాస్ట్ ఇయర్ కొంచెం మార్కెట్ మైనస్ లో ఉన్నప్పుడు కూడా ఇప్పుడు మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంది. ఇది కూడా డెట్ ఆల్రెడీ రెడ్యూస్ అయిపోతుంది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ గుడ్ రిజల్ట్ ఉంది. కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ కూడా లాస్ట్ 5 years నుంచి చూసుకున్నట్లయితే 30% ఉంది. కాబట్టి ఈ స్టాక్ లో అయితే ఎటువంటి ఇబ్బంది లేదు. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఇక్కడ నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఐటీ మీరు చెప్పిన ఎన్సీసీ అయితే ప్రజెంట్ అయితే 200 చేంజ్ 213 ఉన్నది. ఇక్కడ మనకి ప్రజెంట్ ఎన్సీసీలో మీరు కొంచెం హోల్డ్ చేస్తే అట్లీస్ట్ మీరు ఇది కన్స్ట్రక్షన్ కంపెనీ అయినప్పుడు కూడా ఇది మనకి మార్కెట్ లో కొంచెం వాలటాలిటీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇది ఇక్కడ నుంచి మీరు హోల్డ్ చేస్తే దీనిపైన 250 క్రాస్ అయిన దగ్గర నుంచే కొంచెం మార్కెట్ లో మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. కాకపోతే దీంట్లో కొంచెం హెవీ వాలటాలిటీ ఉంటుంది. మీరు చూసుకుని ఏదైనా మంచి ప్రైస్ లో ప్రాఫిటబుల్ గా ఉన్నప్పుడు ఎగ్జిట్ అయ్యి అదే దాంట్లో వేరే సెక్టార్ లో కానీ వేరే దాంట్లో కానీ వెళ్తే కొంచెం తొందరగా మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. రైట్ సార్. అలాగే మెహర్ గారు అడుగుతున్నారండి, కేఎన్ఆర్ ఎట్ 200, నోజిల్ ఎట్ 220, జియోఫిన్ ఎట్ 330 హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలా లేదంటే యావరేజ్ చేయాలని అడుగుతున్నారు. కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్, జియోఫిన్, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్స్ అయితే మాత్రం ప్రజెంట్ అయితే అంత ప్రోగ్రెసివ్ అయితే ఏమీ లేదు. ప్లస్ దాన్ని టేక్ ఆఫ్ అవడానికి కూడా టైం తీసుకుంటుంది. అదేవిధంగా జియోఫిన్ అయితే మీరు అక్యుములేట్ చేసుకోండి సార్. ఎనీ డిప్ యూ కెన్ అక్యుములేట్. దీనికి మంచి ప్రైస్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే దాంట్లో మంచి మూవ్మెంట్ అయితే ఉంది. ప్లస్ దానికి క్యాపిటలైజేషన్ కూడా మంచి క్యాపిటలైజేషన్ ఉండటం వల్ల ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ క్లోజ్ టు 2 lakhs crores కాబట్టి ప్లస్ చాలా పెద్ద గ్రూప్ కాబట్టి అండి ఇది జియో ఫైనాన్స్ ది మనకి రిలయన్స్ గ్రూప్ సంబంధించింది కాబట్టి అండి ఇది అద్భుతమైనటువంటి ప్రాఫిట్ తీసుకోవడానికి కొంచెం ప్రస్తుతానికైతే ఈ ఇయర్ కొంచెం మార్కెట్ లో లాస్ట్ ఇయర్ అంతా కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా ఇది ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ. క్వార్టర్ ఆన్ క్వార్టర్ కూడా ఎక్స్ట్రాడినరీగా ఉంది. లాస్ట్ మార్చి నుంచి కూడా చూసుకున్నట్టయితే ఇది ఏదైతే 190, 200 నుంచి 300 రూపీస్ వరకు కూడా బాగా పెరిగినటువంటి స్టాక్. ఇక్కడ అక్యుములేట్ చేసుకోవచ్చు. మంచి కంపెనీ, ఇబ్బంది లేదు. అలాగే నోజిల్ ఎట్ 220 అని కూడా అడిగారు సార్. NOCIL నోసిల్, ఓకే. నోసిల్ వచ్చి ఇది ఒక 3000 crores కంపెనీ, చిన్న కంపెనీ. ప్రజెంట్ అయితే మాత్రం 186 రూపీస్ నడుస్తుంది. లాస్ట్ 3 years నుంచి కూడా ప్రాఫిటబుల్ గా అయితే లేదు. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉన్నది అన్నది ఒకసారి మనం నోసిల్ చూస్తేనే కానీ మనం చెప్పలేము. ఒక్కసారి లైన్ లో మనకి నోసిల్ పాయింట్ మన ఫండమెంటల్ గా అయితే మాత్రం లాస్ట్ 2 years నుంచి కూడా అంత పెద్ద ప్రాఫిటబుల్ గా లేదు. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మార్కెట్ లో అంత పెద్ద ప్రోగ్రెస్ వచ్చే అవకాశం అయితే ఏం కనిపించట్లేదు. ఎక్కడైతే 300, 320 దగ్గర నుంచి అయితే లాస్ట్ లాస్ట్ ఇయర్ అంతా కూడా మార్కెట్ లో కన్సాలిడేషన్ నుంచి 180 వరకు కూడా కన్సాలిడేషన్ అయిన తర్వాత ఈ ఇయర్ అంతా కూడా ఇక్కడైతే ఏదైతే 200 దగ్గర 180 దగ్గర ఇక్కడే ట్రేడ్ అవుతుంది. అంత ప్రోగ్రెసివ్ గా ముందుకెళ్లే అవకాశం అయితే కనిపించట్లేదు ఫండమెంటల్ గాను టెక్నికల్ గా కూడా. నోసిల్. రైట్ సార్. అలాగే మరో కాల్ ఉన్నారు సార్. వైజాగ్ నుంచి మూర్తి గారు కాల్ చేశారు. మూర్తి గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి సార్. మీ దగ్గర ఇన్సైట్ ఉన్నాయి సార్ 1960లో అది ఇంకా యాడ్ చేసుకోవచ్చు సార్. మూర్తి గారు ఒకసారి స్టాక్ నేమ్ చెప్పరా అండి. ఎంటార్ టెక్ సార్. ఎంటార్ టెక్ మేడం. ఎంటార్ టెక్, MCRTCH, ఎంటార్ టెక్. హలో, యా, ఓకే. స్టాక్ నేమ్ కొంచెం క్లారిటీ లేదండి. ఎంటార్ టెక్నాలజీ సార్. మేడం ఒకసారి క్లారిటీ ఉంది మేడం. ఒకసారి మీకు టెక్నాలజీస్ అంటండి.
ఓకే ఎంకార్ టెక్నాలజీస్ సార్. ఒకసారి మీరు మెయిల్ పెట్టింది సార్, కొంచెం డీటెయిల్ గా దాంట్లో నుంచి మనం చెప్తాము. ఓకే మేడం, నెక్స్ట్ తీసుకోండి. రైట్ సార్. అలాగే మధులత గారు అడుగుతున్నారండి, సిల్వర్ బీస్ ప్రెసెంట్ లెవెల్లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు. ఓకే ఓకే ఓవరాల్ గా మొత్తం కూడా ఏంటంటే సిల్వర్ కానీ గోల్డ్ కానీ మీరు ఎప్పుడు బై చేయాలనుకుంటున్నా సరే మీరు మంత్లీ సిప్ మోడల్లో కానీ లేకపోతే మంత్లీ కూడా మీరు ఎంతో కొంత అక్యుములేట్ చేసుకుంటూ ఉంటే ఆ రెండాట్లో కూడా మీరు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా మీరు సిల్వర్ పీస్ కానీ గోల్డ్ పీస్ కానీ హ్యాపీగా మీరు తీసుకోవచ్చు, మంచి రిటర్న్ తీసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. రైట్ సార్. ఇందాక మూర్తి గారు అడిగింది ఎంటోల్ టెక్నాలజీస్ అంట సార్. ఎంటోల్? అవును సార్. ఎంటోల్ టెక్నాలజీస్. ఓకే, ఎంటార్ టెక్నాలజీస్. ప్రెసెంట్ అయితే ఇది 2200 రూపీస్ నడుస్తుంది. ఒక 6000 crores కంపెనీది. లాస్ట్ ఇయర్ కూడా మంచి ప్రాఫిట్స్ అయితే ఇచ్చింది. ఇప్పుడు ఆయన ప్రాఫిటబుల్ గా ఉన్నారంటారు కాబట్టి ఒక నిమిషం టెక్నికల్ గా ఇది ఇంకా ముందుకెళ్లే అవకాశం ఉందా లేదా చూస్తే ఖచ్చితంగా అయితే మార్కెట్ అయితే చాలా ప్రోగ్రెసివ్ గా ఉన్నది. ఫండమెంటల్ గా కూడా ఇది లాస్ట్ 10 years నుంచి కూడా మంచి గ్రోత్ లోనే ఉన్నటువంటి కంపెనీ ఇది. కానీ ప్రైస్ ఒకటే మనకు బ్యాలెన్స్ గా లేదని చూపిస్తుంది. కానీ ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మంచి గ్రోత్ ఉన్నటువంటి కంపెనీ ఇది. ఏదైతే ఎంటీఆర్ డెవలపర్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్స్ కాంపోనెంట్స్ ఎక్విప్మెంట్స్ ఫర్ ద డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అండ్ న్యూక్లియర్ దానికి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా ప్రోగ్రెసివ్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి మంచి మూమెంట్ అయితే ఇచ్చే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. హోల్డ్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏం లేదు. ఏదైతే లాస్ట్ 1 month నుంచి కూడా ఏదైతే 1500 రూపీస్ దగ్గర 2200 కి వెళ్ళింది. అంటే ఇక్కడైతే ఒకసారి అయితే ప్రాఫిట్ బుక్ చేసుకుంటే ఒక 50% అన్న ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మళ్ళీ మీకు మంచి ప్రైస్ వచ్చినప్పుడు అక్యుములేట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈ స్టాక్ లో అయితే హెవీ వాలటాలిటీ ఉండే అవకాశం ఉంది. ఆ విధంగా పర్వాలేదు, వాలటాలిటీకి మనం బేర్ చేయగలం అనుకుంటేనే ఇలాంటి స్టాక్స్ లో మనం పెట్టాలి, ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. రైట్ మూర్తినాయుడు గారు. మరిన్ని స్టాక్స్ గురించి కూడా మూర్తినాయుడు గారు సార్ ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందామండి. కోయంబత్తూరు నుంచి శ్రీధర్ గారు కాల్ చేశారు. శ్రీధర్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. గుడ్ మార్నింగ్ మేడం. బ్యాంక్ ఆఫ్ ఇండియా 100 లో ఉన్నాయి. అది వేరే దాంట్లోకి ఏమైనా పోవచ్చా, ప్రాఫిట్ బుక్ చేసుకోవచ్చా ఏంటి? యాక్చువల్ గా లాస్ట్ 2 days నుంచి కూడా మార్కెట్ లో ఇది లాస్ట్ 2 weeks నుంచి కూడా మార్కెట్ లో అయితే మంచి టేక్ ఆఫ్ తీసుకుంది. బ్యాంక్ ఆఫ్ ఇండియా అయితే మాత్రం పెద్ద మూవ్మెంట్ అయితే ఉండదు. కానీ ఇప్పుడు మంచి ప్రాఫిట్, మీరు ప్రాఫిటబుల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఒకసారి అయితే బుక్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఏదైనా బ్యాంకింగ్ సెక్టర్ లో, ప్రైవేట్ బ్యాంక్ సెక్టర్ లోకి ఇలా వెళ్ళినట్టయితే ఐసిఐసిఐ బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ ఇంకా మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే నేషనలైజ్డ్ బ్యాంక్స్ లో మూవ్మెంట్ చాలా తక్కువ టైం వస్తే ఆల్రెడీ మూవ్మెంట్ మంచి మూవ్మెంట్ వచ్చింది కాబట్టి ఎక్సలెంట్ ప్రాఫిట్ తో మీరు బుక్ చేసుకోవచ్చు. రైట్ సార్. అలాగే హరిగారు అడుగుతున్నారండి, హుండాయ్ మోటార్స్ ఫ్రెష్ బై ఫర్ లాంగ్ టర్మ్ కోసం కొనొచ్చా అని అడుగుతున్నారు, ప్రైస్ చెప్పమని అడుగుతున్నారు సార్. యాక్చువల్గా అయితే ఈ వీక్ కన్సాలిడేషన్ అయ్యే అవకాశం అయితే ఉంది. యాక్చువల్ గాను ఏదైతే 2290 ఆ 2200 2250 రూపాయల దగ్గర నుంచి 2300 వరకు కూడా మనకి ఇక్కడ 50 రూపీస్ లో అక్యుములేట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇక్కడ సపోర్ట్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది 2250 దగ్గర. ఒకవేళ అది కూడా మిస్ అవుతే మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ ఏదైతే 2000 రూపీస్ దగ్గర మళ్ళీ ఇంకో సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది. మీరు అక్యుములేట్ చేసుకోవాలనుకుంటే 1 or 2 ప్రైస్ పాయింట్స్ పెట్టుకుంటే ఇక్కడైతే మీరు ఖచ్చితంగా అక్యుములేట్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటారు కాబట్టి అద్భుతంగా అయితే మీకు ఇమీడియట్ రెసిస్టెన్స్ అయితే మాత్రం 3000 వరకు అయితే ఈజీగా మనకి కపుల్ ఆఫ్ క్వార్టర్స్ లో వెళ్ళే అవకాశం అయితే ఉంది. మీరు లాంగ్ టర్మ్ ఒక 1 year నుంచి 3 years డౌన్ లైన్ తో మీరు ఉంచుకోగలిగితే ఆటోమొబైల్ సెక్టర్ లో ఇది మల్టీ బ్యాగర్ స్టాక్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉన్నటువంటి కంపెనీ ఇది. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇలాంటి ఫండమెంటల్ గాను టెక్నికల్ గా కూడా స్ట్రాంగ్ గా ఉన్న స్టాక్స్ లో, ఎందుకంటే మామూలు ఇది 1,86,000 కోట్లు క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ ఇది. అందులో కూడా మంచి ట్రాక్ రికార్డ్ ఉన్న కంపెనీ కాబట్టి ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ కూడా మనకు 26% కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఇచ్చింది. ఇంకా మార్కెట్ లో ఈ ఇయర్ దగ్గర 40% వరకు కూడా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి గుడ్ స్కోప్ అనేటువంటి ఆటోమొబైల్ సెక్టర్ స్టాక్ గా మనం తీసుకోవచ్చు. హుండాయిలో సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇబ్బంది అయితే ఏం లేదు. రైట్ సార్. అలాగే మరో కాల్ ఉన్నారు సార్, వైజాగ్ నుంచి అనిల్ కుమార్ గారు కాల్ చేశారు. అనిల్ కుమార్ గారు ఏ స్టాక్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో అడగండి. సార్ నమస్తే సార్. సార్ రెమెడియం లైఫ్ కేర్ లో నేను ఒక 38,000 షేర్స్ ఇన్వెస్ట్ చేశాను సార్. నేను కంటిన్యూ చేయొచ్చా లేదండి? రెమెడియం లైఫ్ కేర్ సార్. ఓకే ఓకే. అంటే ఒకే దాంట్లో అట్లా కాకుండా మీరు ఏదైతే కొంచెం అదే హెల్త్ కేర్ సెక్టార్ లోనూ మీకు ఇంకా డిఫరెంట్ హెచ్సిజి ఇలాంటి స్టాక్స్ ఉన్నాయి, హెల్త్ కేర్ గ్లోబల్ ఎంటర్ప్రైజ్, ఇలాగా 2-3 అట్లలో స్ప్లిట్ చేయడానికి ప్రయత్నం చేయండి. చేస్తే మీకు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి ఉంటుంది, సేఫ్ గా కూడా ఉంటుంది.
రైట్ సార్, ఈస్ట్ గోదావరి నుంచి విశ్వనాథ్ గారు కాల్ చేశారు, కాల్ తీసుకుందాం. విశ్వనాథ్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. మాకు అరవింద ఫార్మా, నాట్కో ఫార్మా ఏంటంటే రేట్లు ఏంటి, పెరుగుతాయా తగ్గుతాయా, ఉంచుకోమంటారా మేమంటారా? ఓకే ఓకే, అరవిందో నాట్కో. అరవిందో ఫార్మా అయితే మాత్రం ప్రజెంట్ అయితే మాత్రం ఇక్కడ కన్సాలిడేషన్ అవడానికి ఎక్కువ అవకాశం ఉంది. టేక్ ఆఫ్ తీసుకోవడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ 1100 రూపీస్ నడుస్తుంది, ఏదైతే 1200 పైన ఏదైనా మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతే కొంచెం స్పీడ్ గా మూవ్మెంట్ వచ్చే అవకాశం అయితే ఉంది. లేకపోతే మామూలుగా అయితే కొంచెం కన్సాలిడేషన్ లోనే టేక్ ఆఫ్ అవడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. అది ప్లస్ మీరు అడిగినటువంటి నాట్కో ఫార్మా అయితే ప్రజెంట్ అయితే మాత్రం అంత పెద్ద మూమెంట్ ఇచ్చే పెద్ద మార్కెట్ లో మళ్ళీ టేక్ ఆఫ్ తీసుకోవడానికి అయితే రెండు స్టాక్స్ కూడా కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్. ప్రస్తుతానికి అయితే అంత పెద్ద మూమెంట్ ఇచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు రెండు స్టాక్స్ లో కూడా. లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూ అనుకుంటే ఏదైనా 2-3 క్వార్టర్లో ఏదైనా రిజల్ట్ బాగుంటే అక్కడి నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవడానికి అవకాశం అయితే ఉంటుంది. రైట్ సార్, అలాగే నరేష్ కుమార్ గారు అడుగుతున్నారండి, ఐఎమ్ హోల్డింగ్ గోల్డ్ ఎట్ 380, హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. ఏ స్టాక్ అంటారండి? గోల్డ్ సార్, గోల్డ్ 380 దగ్గర హోల్డ్ చేశారంట, హోల్డ్ చేయాలా లేదంటే ఎగ్జిట్ అవ్వాలని అడుగుతున్నారు. అంటే కమోడిటీస్ లో ఫ్యూచర్స్ లో చేశారండి, ఫ్యూచర్స్ లో చెప్పారేనా? లేదు సార్, అలా అడిగారు, అంతే కామెంట్ లో అడిగారు సార్ అది. ఓకే ఓకే ఓకే, ఆల్రెడీ మంచి ప్రైస్ ఉంది కాబట్టి మీరు ఫ్యూచర్స్ లో చేస్తుంటే ఖచ్చితంగా ఎగ్జిట్ అవడం అయితే మంచి సజెస్టబుల్ గా ఉంటుంది. మీరు ఎగ్జిట్ అవడానికి ప్రయత్నించండి. రైట్ సార్, అలాగే చీమకుర్తి నుంచి దామోదర్ గారు కాల్ చేశారు. దామోదర్ గారు, మీ డౌట్ ఏంటో అడగండి. సార్ నమస్కారం సార్, టైటాన్ ఇన్ఫోటెక్ చేసుకోమంటారు సార్? అది టైటాన్ ఇన్ఫోటెక్ అవును సార్, ఒక 340 ఉంది సార్. ఇప్పుడు 4 రూపాయలు అయింది, తీసుకోమంటారా? మంచిదేనా, మంచిది కదా సార్ అది? అలాంటి పెన్నీ స్టాక్స్ వైపుకి వెళ్ళకండి. టైటాన్ ఇండెక్ అట్లాంటి స్టాక్, ఇది చాలా చిన్న కంపెనీ, 134 కోట్ల కంపెనీ, 100 కోట్ల కంపెనీ. ఇలాంటి వాటిలోనూ అంటే మీరు మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ ని మంచి స్టాక్స్ లోనూ ఎంత పెడదాం అనుకుంటున్నారు? ఇన్వెస్ట్మెంట్ ఒక 5,000 పెడదాం అనుకుంటున్నా సార్. దాని బదులు అలాగే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియానో లేకపోతే ఏదైనా మంచి స్టాక్స్ ఏదైనా ఎనర్జీ స్టాక్, ఐటీసీ స్టాక్స్, ఇలాంటి స్టాక్స్ కొనుక్కోండి, మంచి ప్రైస్ వస్తాయి. ఇవి అంత పెద్ద ప్రోగ్రెసివ్ గా ఉండవు, హెవీ వాలటాలిటీ ఉంటాయి, మీకు అంత దీని ప్రైస్ మీద అంత కమాండ్ ఉండదు. ఇలాంటి చిన్న చిన్న స్టాక్స్, పెన్నీ స్టాక్స్ వైపు వెళ్ళకండి. కొంచెం మాలో మార్కెట్ లో ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి ప్రైస్ ఉన్న స్టాక్స్ ని తీసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మూర్తినాయుడు గారు, ఈ రోజు మార్కెట్స్ పై మీ విశ్లేషణ తెలియజేసినందుకు. థ్యాంక్ యూ మేడం. చూశారు కదా, ఇది ఇవాల్టి ఏబిఎన్ బిజినెస్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబిఎన్.